जगतां मधुकैटभारे तौ वेतराक्षि परितोषिणि पत्नीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् छाये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानां श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम् प्रेम्णा वरं पतिपुरस्मृतिमश्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्ष दैवतर्वे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषद्गणसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्यां केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्च वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् लक्ष्मी महालक्ष्मी जय जयलक्ष्मी स्थिरलक्ष्मी शुभलक्ष्मी श्री अष्टलक्ष्मी। విముక్తి అంటే దుఃఖం నుంచి విముక్తి. ఉద్యోగం లేక బాధపడుతున్నాం, బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, విముక్తి, దుఃఖ విముక్తి. బంధ విముక్తి, బంధమోచనం, అదే నిజమైన విద్య. ఆ విద్యని ఆ తల్లి అనుగ్రహిస్తోంది. విద్యానామనరస్య రూపమధికం, అద్భుతమైన సుభాషితం. విద్య 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 అంటే నామనరస్య రూపమధికం, రూపమది. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం, జాగ్రత్తగా దాచిపెట్టిన ధనం లాంటిది. ప్రచ్ఛన్నగుప్తం ధనం, ఎవరికి తెలియక డబ్బాలో దాస్తారు అమ్మలు. ఏ డబ్బాలో దాచారో భగవంతుడికి తెలుసు. ఆ అమ్మాయి వచ్చి తీయాలి, మళ్ళీ ఎంత వెతికినా కనిపించదు. అక్కడే పెట్టాను చూడు, డబ్బాలో ఉంటుంది, అక్కడ పప్పుల్లో లోపల పెట్టేసి ఉంటుంది, తెలియదు మనకి. ప్రచ్ఛన్నగుప్తం ధనం. ఏదైనా సరే ప్రపంచంలో ఒక చెత్త కాగితమైన చదవండి, అది అట్లా లోపల పడి ఉంటుంది, ఎప్పుడో ఉపయోగపడుతుంది. చదివింది ఏది వ్యర్థంగా పోదు, చేసిన కర్మ ఏది అంటుకోక మానదు, మళ్ళీ దాన్ని అనుభవిస్తాం. ఏదైనా సరే, అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఏదైనా చదవండి, మొత్తానికి అది ఎక్కడో పడి ఉంటుంది, సంస్కారం రక్తంలో కలిసిపోతుంది, కలిసిపోయి ఎప్పుడో బయటకు వస్తుంది. అందుకే చదివే మంచి విషయాలే చదవండి. రాత్రిపూట ఆ పుస్తకం దగ్గర పెట్టుకోండి. అందుకే పుస్తకం తల కింద కాదు, దిండులాగా ఏదో ఒక పుస్తకంలో 1 పేజ్, అట్లీస్ట్ 1 పేజ్ a డే ప్రతిరోజు చదవండి, మంచి నిద్ర వస్తుంది. ఇది ఒక టెక్నిక్, బాగా నిద్రపోట. కొంతమందికి పుస్తకం పట్టుకుంటేనే నిద్ర వస్తుంది, చూస్తేనే నిద్ర వస్తుంది. బాగున్నాయండి పుస్తకాలు, తల కింద పెట్టుకుని పడుకోవడానికి మంచి పుస్తకాలు ఇచ్చారు. పుస్తకం
పుస్తక పఠనం రాత్రిపూట చాలా మంచిదండి. మంచి నిద్ర వస్తుంది, అభ్యాసం చేయండి. టీవీ చూడొద్దు, టీవీ చూస్తే నిద్రపోతుంది. కళ్ళు ఎందుకంటే యాక్టివ్ అయిపోతాయి కదా, మనసు అంతా యాక్టివ్ అయిపోతుంది. ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి, విద్య సుఖాన్ని ఇస్తుంది. యశస్సుఖకరి, యశస్సుని, కీర్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. విద్యా గురుణాం గురు, గురువులకే గురువు విద్య. ఆ విద్యామాతను అందరూ నమస్కారం చేస్తున్నారు. విద్యా గురుణాం గురు విద్యా బంధుజనో విదేశ గమనే. ఎప్పుడు చెప్పారండి ఈ మాట? కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పిల్లలు బాగా కంప్యూటర్ సైన్స్ అంతా నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి అమెరికాలకి, యూరప్లకి వెళ్తారు అని తెలుసు. అందుకనే విద్యా బంధుజనో విదేశ గమనే. పాస్పోర్ట్, వీసా ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యం. టాలెంట్ లేకపోతే మళ్ళీ వాపసు పంపించేస్తారు, గో బ్యాక్, అక్కడ ఉంచుకోరు ఎక్కువ కాలం. అందుకనే విద్యా బంధుజన, బంధువులు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, అలాగే విద్య ఉంటే విదేశ గమనే విద్యా బంధుజన. విద్యా పరం లోచనం విద్యారాజసు పూజ్యతే. విద్య ఉన్న వాళ్ళు నిజంగా గౌరవిస్తాం మనం, రాజులందరూ గౌరవిస్తారు. ఎంతమంది విద్యావంతులను పిలిచి చైతన్యార్చన చేస్తున్నారు. స్వామిజీ పుట్టినరోజు చైతన్యార్చన, దానికి ఏం పేరు పెట్టామండి మనం? నాదనిధి, వేదనిధి, చైతన్యార్చన. చైతన్యం అంటే అక్కడ వ్యక్తి కాదు ప్రధానం, ఆ వ్యక్తిలో ఉన్న విద్య. ఆ విద్య మనల్ని కాపాడుతుంది. విద్యా రాజసు పూజ్యతే నహి ధనం. ధనం కాదు, డబ్బు కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. విద్య శాశ్వతంగా ఉంటుంది. విద్యకి చాలా బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసిందే, విద్యకి ఏ అవయవంతోనూ పని లేదు. విద్యకి బుద్ధి ఒకటి ఉంటే చాలు. చేత కాదు, లేవలేం, నడవలేం, కూర్చోలేం, బాధపడుతున్నాం, అయినా విద్య ఉంటే, బుద్ధి పనిచేస్తుంటే, ఆ బ్రెయిన్ అనేది ఉందే, బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసేవాడు ఎప్పటికీ మోసపోడు. బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బు కాదు ఇన్వెస్ట్ చేయాల్సింది, బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలి. యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ బ్రెయిన్ ఫస్ట్. నహి ధనం విద్యా విహీన పశు. చివరికి తేల్చేశారు, విద్య లేకపోతే ఏమిటండి? విద్యా విహీన పశు. విద్య నిరుంగని వాడు మర్త్యుడే. విద్య తెలియకపోతే అసలు మనిషి వాడు, విద్య లేనివాడు. విద్య అంటే అక్షరం కాదు, ఆ ఈలు ఊలు కాదు, అది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. విద్య రాని వాళ్ళు, చదవని వాళ్ళు కూడా ఎంతోమంది నేను చూశాను. చదువు రాదు, సంతకం కూడా పెట్టలేరు, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మహాజ్ఞానులుగా ఉన్నారు, ఎంతో చదువుకొని ఎన్నో కవిత్వాలు రాసేవారి కన్నా జ్ఞానులుగా ఉన్నారు. వీళ్ళు కాదు విద్య అంటే. విద్య అంటే జ్ఞానం, అది కూడా అవసరం. లోకంలో చదువు రాకపోతే ఎలా అండి? చదువు రావాలి, చదవటం రావాలి, అది చాలా ముఖ్యం. కానీ ఎంతోమంది రైతులు ఉన్నారు, వాళ్ళ జానపద పాటలు పాడుకుంటూ చాలా రియలైజ్డ్గా ఉంటారు వాళ్ళు, మంచి జ్ఞానం. ఎంతోమందిని చూశాను నేను అట్లా, అది ఆ అనుభవం. కానీ ఇట్లా అన్నానని చదవటం మానేసేయద్దు పిల్లలు. స్వామీజీ చెప్పారు, జ్ఞానం ఒకటే, సర్టిఫికేట్తో పని లేదు, స్కూల్కి వెళ్ళను, నేను కాలేజీకి వెళ్ళను, సర్టిఫికేట్లు అక్కర్లేదన్నద్దు. నన్ను పట్టుకుంటారు అమ్మా నాన్నలు వచ్చి. చదువుతూ సర్టిఫికేట్ తీసుకుని, అదే అవసరం. బతకాలి కదా. విద్య ముందు ఆకలి తీర్చాలి, ఆకలి తీరితే, దప్పిక తీరితే తర్వాత జ్ఞానం. అందుకే ఆకలి తీరుస్తుంది. ఆహారం శుద్ధంగా ఉంటే, విద్యతో వచ్చిన ఆహారం అయితే సత్వశుద్ధి అవుతుంది. సత్వశుద్ధి అయితే మోక్షం వైపుకి ప్రయాణం చేస్తాం, గురువు అనుగ్రహం కలుగుతుంది. విద్య అన్నిటికీ సంబంధించింది, అన్నిటితో ముడిపడింది. అటువంటి విద్యని ఆ తల్లి అనుగ్రహిస్తున్నది. జై బోలో విద్యాలక్ష్మీ మాతకి జై. ప్రియయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా
పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామః. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి కేవలం కథని మాత్రమే రాయలేదు. ఆయన బీజాక్షర సంపుటిని, వేదంలో ఉండే విశేషాలని అన్నిటినీ కూడా మనకి సంప్రదాయబద్ధంగా తెలియచేసేందుకు అనేక సందర్భాల్లో ప్రయత్నించాడు. అలాంటి వాటిల్లో ఇదొకటి. రాముడు, సీత, లక్ష్మణుడు ఈ ముగ్గురు అరణ్యంలో విడుతున్న విధానాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నాడు ఆయన. అగ్రత ప్రియయౌ రామః, రాముడు ముందు వెళ్తున్నాడు. సీతా మధ్యే సుమధ్యమా, ఆ వెనుకాల లక్ష్మణుడు వస్తుంటే లక్ష్మణునికి రామునికి నడుమ సీత వెడుతోంది. పృష్ఠతస్తు ధనుష్పాణి, వెనకాల లక్ష్మణస్వామి వస్తున్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు వెడుతున్నాడని శ్లోకానికి పై అర్థం. కానీ శ్లోకంలోనే ఓ విశేషం పెట్టాడు. అగ్రత ప్రియయౌ రామః, శ్లోకంలోని మొదటి అక్షరం ఆ. సీతా మధ్యే సుమధ్యమా, సకారం మీదుండే ఉకారం శ్లోకంలోని మధ్య అక్షరం. లక్ష్మణో అనుజగామః, శ్లోకంలోని చివరి అక్షరం మా. రాముడు అకారంలాగా, సీత ఉకారంలాగా, లక్ష్మణుడు మకారంలాగా, అకార ఉకార మకారాలు లాగా ముగ్గురు వెడుతున్నారు. అకార ఉకార మకారాలు కలిపితే ఓం అనేటటువంటి పవిత్రమైన బీజాక్షరం అవుతుంది. అకార ఉకార మకార సంపుటులనే మరో విధంగా మారిస్తే, అంటే ఉకార మకార అకారాలుగా మారిస్తే ఉ ఉమ్ము ఆ ఉమా అవుతుంది. ఇక్కడ ఓంకార రూపంగా ఆ ముగ్గురు వెడుతున్నారని ఆ అభిభావాన్ని తెలియచేస్తున్నాడు వాల్మీకి మహర్షి. అకారం రామస్వరూపం అయితే, ఉకారం సీతాస్వరూపం అయితే, మకారం లక్ష్మణస్వామి స్వరూపం అవుతుంది ఈ వరుసలో. ఇక్కడ మరో విశేషం ఉంది. రాముడు పరమాత్మ అకారం, చివరిలో ఉన్నటువంటి లక్ష్మణస్వామి చివరిలో ఉన్నటువంటి లక్ష్మణస్వామి నిజానికి మాయా అనేటటువంటి ఆ లక్షణం కలిగినవాడు. సీత మధ్యలో ఉన్నటువంటి ఉకారం జీవాత్మ రూపమైనది. దీన్ని మరో చోట ఆయన మార్చాడు వరసని. రాముడు ముందుగా, మధ్యలో లక్ష్మణస్వామి, వెనకాల సీతమ్మ. అంటే జీవాత్మ ముందు వెడుతూ ఉంటే లేదా పరమాత్మ ముందు వెడుతూ ఉంటే ఆ మధ్యలో నడుమ మాయ రూపంగా లక్ష్మణస్వామి ఉంటాడు అని. వివాహాల్లో కూడా వధూ వరులు ఇరువురికి మధ్యలో మాయా అనేటటువంటి తెరని ఒకదాన్ని కడతారు. అంతకుముందు ఈమె ఆయనని చూసింది, ఆయన ఈమెని చూశాడు. కానీ ఇక్కడ మంగళవాయిద్య ఘోషలో, వేద నాదాల మధ్య సుముహూర్తంలో ఆ ఇరువురు ఒకరినొకరు చూసుకోవడానికి మధ్యగా ఉండే ఈ తెరని తొలగిస్తే పరమాత్మకి జీవాత్మ దర్శనం అవుతుంది, జీవాత్మకి పరమాత్మ దర్శనం అవుతుంది. జీవాత్మ పరమాత్మ అనే వాటిలో పరమాత్మ గొప్పవాడు, జీవాత్మ తక్కువది. కాబట్టి జీవాత్మకి పరమాత్మ దర్శనం అవడాన్ని గొప్పగా చెప్తారు. ఇక్కడ సీతమ్మ జీవాత్మ, పరమాత్మ రామచంద్రమూర్తి, ఈ నడుమ మధ్యలో ఉన్నటువంటి వాడు లక్ష్మణస్వామి. లక్ష్మణుడు క్రోధము ఆవేశము నిండినటువంటి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవాడు. కాబట్టి ఏ వ్యక్తికైనా జీవాత్మరూపుడైన వాడికి పరమాత్మ దర్శనం కావాలి అంటే అమోఘమైనటువంటి ఆవేశము, క్రోధము, అహంకారము ఇవన్నీ కానీ తొలగినట్టయితే, వీటితో నిండిన మాయా అనే తెర తొలగినట్టయితే జీవాత్మ అయినటువంటి మనకి పరమాత్మ అనుసంధానం కలుగుతుందని అంత స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వాల్మీకి మహర్షి ఈ విశేషాన్ని మనకి తెలియచేస్తాడు. ఓసారి ఓంకార రూపంగా, ఓసారి ఉమారూపంగా
రామ సీత లక్ష్మణుడు ఎక్కడ వెళ్ళినా అకార ఉకార మకార అక్షరాల యొక్క అనుసంపుటిని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ చేసుకోవాలని చెప్పడానికే ఈ శ్లోకంలో అకార ఉకార మకారాలని ఇంత జాగ్రత్తగా ఉపనిబద్ధింపచేశాడు అని మనం ఆలోచించుకుని ఆ విధానం ప్రకారం అరణ్యకాండలో వారి యొక్క గమనాన్ని పరిశీలించాలి అన్నమాట. మహాభారతం ధర్మస్వరూపమైన ఒక పెద్ద ఓడల బర్రె లాంటిది. అందులో ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను, ఆచార వ్యవహారాలను, మనోధర్మాలను తెలియజెప్పే ఉపాఖ్యానాలు అనేకాలు. అపకారికి ఉపకారం చేయగలిగితే అది ఉత్తమ ధర్మం. కానీ చాలామంది అలా చేయలేరు, అపకారికి అపకారమే చేస్తారు. అలా అపకారం చేయడం, ప్రత్యపకారం చేయడం తన చేత కాకపోతే, చేయడానికి తన శక్తి చాలకుంటే, తనకు అపకారం చేసిన వాని వల్ల అపకారం పొంది ఉన్నటువంటి మరో శక్తి సంపన్నుడైన వ్యక్తి ప్రక్కన చేరుతారు. అతనికి జరిగిన అపకారాన్ని గుర్తు చేస్తారు. అతని చేత తనకు అపకారం చేసిన వ్యక్తికి అపకారం చేయిస్తారు. మహాభారతంలో ఉదంకుడు పైల మహర్షి శిష్యుడు. ఆయన అంతటి పైల మహర్షి శిష్యుడైన, విజ్ఞాన సంపన్నుడైన ఆయనలో క్రోధగుణం చాలా ఉంది. ఒకసారి గురుపత్ని ఉదంకుణ్ణి పిలిచి పౌష్య మహాదేవి కుండలాలు, అంటే చెవులకు అలంకరించుకునే ఆభరణాలు తెచ్చి ఇమ్మని అడిగింది. ఉదంకుడు పౌష్య మహాదేవి దగ్గరికి వెళ్ళాడు, కుండలాలు అర్థించాడు. ఆమె కుండలాలు ఇస్తూ, తక్షకుడికి ఈ కుండలాల మీద ఆశ ఉంది, వాడు మాయాదక్షుడు, నీవు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కుండలాలు ఇచ్చింది. కుండలాలు తీసుకుని వస్తూ ఒక మడుగు గట్టున వాటిని ఉంచి నీటిలోకి దిగి ఉదంకుడు ఆచమనం చేయడం ప్రారంభించాడు. అదను కోసం వేచి ఉన్నటువంటి తక్షకుడు ఆ కుండలాలు అపహరించాడు, పాతాళలోకానికి పారిపోయాడు. ఉదంకుడు తక్షకుణ్ణి అనుసరించాడు, తాను పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ తనకు స్థానబలం లేదు. అందువల్ల తక్షకుణ్ణి, తక్కిన నాగరాజులను స్తుతించి ఆ కుండలాలు అడిగి ఇప్పించుకొని ఎలాగో పని సవరించుకొని బయటపడ్డాడు. కానీ అతనిలో తక్షకుడు చేసిన అపకారం బాధిస్తూనే ఉంది, ముల్లులా అతని మనస్సులో గుచ్చుకుంటూనే ఉంది. తక్షకుడికి ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాడు, కానీ ఎలా చేయగలడు? పేదవాని కోపం పెదవులకు చేయటం. తక్షకుడి వల్ల అపకారం పొందిన వారు శక్తి సంపన్నులు ఎవరా అని ఆలోచించాడు. జనమేజయ మహారాజు గుర్తుకొచ్చాడు. జనమేజయుని దగ్గరికి వెళ్ళాడు ఉదంకుడు. మితహిత సత్యవాక్య జనమేజయ భూసురవంద్య అని ఆయన్ను స్తుతించాడు. ఆయన మనస్సును సుముఖం చేసుకున్నాడు. ఆయన తండ్రి పరీక్షణ్ మహారాజును తక్షకుడు కాటు వేయడాన్ని గురించి ఆయన ముందు ఆయన గుర్తు చేశాడు. ఆయన్ను సర్పయాగం చేయడానికి పురికొల్పాడు. సర్పయాగం చేసి అసలు తక్షకుని వంశాన్ని, సర్ప కులాన్నే నాశనం చేయడానికి ఆయన్ను సమాయత్తం చేశాడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు, సర్పకులం నాశనమైంది, అది వేరే సంగతి. తనకు అపకారం చేసిన వ్యక్తిని తాను సాధించలేక, ప్రత్యుపకారం చేయలేక, సమర్థుడైనటువంటి వ్యక్తి చెంత చేరి అతని చేత తనకు అపకారం చేసిన వ్యక్తిని ఏ కోర్టు వ్యవహారాల్లోనో
పోలీసు కేసుల్లోనూ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లోనూ ఇరికించి తన పగ తీర్చుకొని సంతోషించే ఉదంకులు ఈనాడు సమాజంలో కుప్ప తెప్పలుగా మనకు కనిపిస్తారు. మహాభారతంలో ఈ మనస్తత్వానికి ఉదంకుడు ఉదాహరణ. శ్రీమాత్రే నమః. దశమహావిద్యలలో ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అమ్మవారు తారాదేవి. ఈ మహాశక్తి చూడడానికి కాళికాదేవులనే మనకి అవుపిస్తుంది. ఈ యొక్క మహాదేవి నీలివర్ణం కలిగినటువంటి శరీరంతో, కపాలమాలలతో, విరబూసినటువంటి జుట్టుతో, చేతులకు శరీర అవయవాలకు సర్పాలను చుట్టుకొని భీకరమైనటువంటి స్వరూపంతో, చతుర్భుజాలతో, ఒక చేత రక్తపాత్రను, ఒక చేత ఖండింపబడినటువంటి శిరస్సును, ఒక చేత ఖడ్గాన్ని, ఒక చేత కత్తెరను ధరించి ఉంటుంది ఈ మహాశక్తి. అయితే ఈవిడ చూడడానికి భీకరమైన స్వరూపంలో ఉన్నప్పటికీ కూడా ఈ మహాశక్తి భక్తుల పాలిట కల్పతరువు. నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఈ మహాదేవిని పూజ, స్తోత్ర, జప ధ్యానాదులతో ఆరాధిస్తారో వారికి సత్ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. అతి శీఘ్రంగా సిద్ధిని ప్రసాదించడంలో తారాదేవి పేరుబడినటువంటి మహాశక్తి. ఈ మహాశక్తి బృహస్పతి గ్రహము యొక్క దోషాలను పోగొడుతుంది. గురుదోషము ఏది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తారాదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా హరించిపోతాయి. ఏ గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు సత్ఫలితాలు సాధిస్తాడు అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అటువంటి గురుబలాన్ని చేకూర్చేటువంటి మహాశక్తి ఈ యొక్క తారాదేవి. ఈ తారాదేవికి అనేకమైనటువంటి స్వరూపాలు ఉన్నాయి. తారగా, స్వర్ణతారగా, ఉగ్రతారగా, నీల సరస్వతిగా ఈ తల్లి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. తారగా ఈ తల్లి ఉన్నప్పుడు సకల శుభాలను కలగజేస్తుంది, సకల దోషాలను హరింపజేస్తుంది. ఈ యొక్క మహాశక్తి స్వర్ణతారగా మనము ఆరాధించినప్పుడు బంగారాన్ని తయారు చేసేటువంటి ఆ విధానాన్ని మనకు అనుగ్రహిస్తుంది, రససిద్ధిని ప్రసాదిస్తుంది అన్నమాట. అదేవిధంగా బంగారు వ్యాపారం చేసేటువంటి వారికి కోటి లాభాలను ప్రసాదిస్తుంది ఈ యొక్క స్వర్ణతార. అదేవిధంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వారు స్వర్ణతారాదేవి మహామంత్రాన్ని సద్గురువుని ఆశ్రయించి ఉపదేశం ఉంది సంఖ్యను బట్టి ఆ యొక్క జపాన్ని చేసి ఆ యొక్క జప దశాంశము హవనము, హవన దశాంశము తర్పణము, తర్పణ దశాంశము మార్జనము, మార్జన దశాంశము అభిషేకము, అభిషేక దశాంశము బ్రాహ్మణ భోజనము మనము చేసినట్లయితే ఆ యొక్క మహామంత్రం సిద్ధిస్తుంది. మంత్రసిద్ధి నందిన తర్వాత సాధకునికి ఈ మహాశక్తి బంగారాన్ని ప్రతినిత్యము కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అనేక మంది భక్తులకు, సాధకులకు ఇది స్వానుభవంగా మనము చెప్పుకోవచ్చు. వారి యొక్క అనుభవంలో ఈ యొక్క మహాశక్తి అనుగ్రహించినటువంటి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొడతూగుతున్నారు. సామాన్యుడు సైతము అసమాన ప్రతిభావంతుడిగా, ధైర్యశాలిగా, ధీశాలిగా, ఐశ్వర్యవంతుడిగా తీర్చిదిద్దబడాలి అన్నట్లయితే స్వర్ణతార అనుగ్రహం ప్రధానంగా మనకి కావాలి. అందుచేత స్వర్ణతారారాధన వల్ల ఈ యొక్క సత్ఫలితాలు అనేటువంటివి మనకి కలుగుతాయి. అదేవిధంగా అమ్మవారు ఉగ్రతారగా ఉన్నప్పుడు ఉగ్రతారా రూపంలో కనుక తలని కనుక ఆరాధన చేసినట్లయితే శత్రువులందరూ కూడా సంహరింపబడతారు. అదేవిధంగా శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడతారు. ఈ విధంగా ఉగ్రతార రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఈ స్వర్ణతార ఆరాధన చేసేటువంటి వారు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే స్వార్థ చిత్తాన్ని విడిచి అమ్మ ప్రసాదించినటువంటి ఐశ్వర్యాన్ని
లోకానికి ఉపయోగపడేటట్టుగా, లోక కళ్యాణం చేసేటట్టుగా మనం సద్వినియోగం చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే స్వర్ణతార యొక్క అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యము మరింతగా ఇంతింతగా అభివృద్ధి చెందుతుంది. స్వర్ణతార జీవితాంతము కూడా ఈ యొక్క అనుగ్రహ వృష్టిని కురిపిస్తుంది. అందుచేత స్వర్ణతార సిద్ధి పొందినటువంటి వారు తమ స్వార్థానికే కాకుండా లోకోపకారం కోసము ఈ యొక్క ద్రవ్యాన్ని వినియోగిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క అనుగ్రహ వృష్టి అనేటువంటిది నిరంతరాయంగా కొనసాగుతుంది. అందుచేత స్వర్ణతారను ఆరాధించి మహామంత్ర సాధన చేసి తరించండి. శ్రీమాత్రే నమః. చలపాది తన మేల సరసులకు